ముంపు ప్రాంతంలో పారిశుధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం కమిషనర్ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మన విజయవాడ 44వ డివిజన్లో యొక్క ముంపు ప్రాంతాలు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైతే ఉందో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మురికి నీరు యొక్క వ్యర్థాలు ఏదైతే స్టాక్ అయిపోయిందో దాన్ని మొత్తం కూడా తాడేపల్లిగూడెం నుంచి దాదాపు తన సిబ్బందితో ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఇన్ఛార్జిగా ఉండి దగ్గర అయితే వర్క్ చేపిస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఎంతమంది సిబ్బందితో వచ్చి ఎలా వర్క్ జరుగుతుంది ఇక్కడ? సార్ ఇక్కడ 44వ వార్డు మాకు కేటాయించారు. తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడికి 46 మంది వచ్చారు, ఒక మేస్త్రి వచ్చారండి, 47 మంది. అదేవిధంగా 52వ వార్డులో ఈరోజు చేసిన 40 మంది వచ్చారండి, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్. అది కాకుండా 7 వాటర్ ఇంజిన్లు కూడా అక్కడ నుంచి తీసుకొచ్చామండి. ఇక్కడ వార్డులో పనిచేస్తున్నాయండి. 2 ట్రాక్టర్లు వచ్చాయండి. ఇవన్నీ సిబ్బంది 3 క్లాప్ వెహికల్స్ వచ్చాయండి. ఇవన్నీ వాళ్ళు మన సెంట్రల్ స్టోర్కి పంపించిన తర్వాత వాళ్ళకి కేటాయించిన ప్లేసులకు వెళ్ళారు. నాకు మాత్రం 44 వార్డుకి కేటాయించారండి. నిన్న వరకు ఈ 6 బిల్డింగ్లు ఏరియా అంటారండి. రాత్రి వరకు కూడా వాటర్ ఉండేది. నిన్న సీఎంఓ ఆఫీస్లో కంప్లైంట్ ఉంటే రాత్రి వచ్చి చూసామండి. తెల్లవారికి వాటర్ బాగా డౌన్ అయిపోయిందండి. ఇదంతా శానిటేషన్ చేసామండి. ఈరోజంతా ఈ లేబర్ కాలనీ 6 బిల్డింగ్ల ఏరియాలోనే కాన్సన్ట్రేట్ చేసామండి. ఈరోజు ఈవినింగ్ కల్లా ఇది పూర్తి అయిపోతుందండి. పారిశుధ్యం పనులు ఎలా నడుస్తుంది? అంతా అయితే లోతట్టు ప్రాంతం ఏరియా ఎలా ఉంది పరిస్థితి? ఎలా జరుగుతుంది వర్క్లు? పారిశుధ్య పనులు అయితే బాగానే చేశారండి. విఎంసీ సిబ్బంది బాగానే ఉన్నారు. ఇక్కడ మేస్త్రులు అందరూ యాక్టివ్గా ఉన్నారండి. శానిటరీ ఇన్స్పెక్టర్ కొత్త అయినా కానీ బాగానే చేశారండి. ఆ కళ్యాణ మండపం డివిజన్ అనేది మాస్టర్ పాయింట్ ఇచ్చారండి. అక్కడ నుంచి బాగానే చేశారండి, యాక్టివ్గా ఉన్నారండి. ఈరోజు కంప్లీట్ అయిపోద్దండి పారిశుధ్యం. ఇంకా రెగ్యులర్ శానిటేషన్కి వచ్చేస్తారండి. విజయవాడ విఎంసీ పరిధి ఉన్నటువంటి వర్కర్స్తో పాటుగా తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన తన సిబ్బందితో పాటు కూడా ఈ యొక్క 44వ డివిజన్లో పూర్తిగా పారిశుధ్య పనులు అయితే వేగవంతం చేశాము. ఈ రోజు కల్లా పూర్తి అయిపోతుంది. రేపటి నుంచి యథామామూలు పరిస్థితి వచ్చేస్తుందని చెప్పి కూడా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా.